పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 16 నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి. అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు పంపించినట్టు తెలుపుతున్నారు. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వచ్చే 10-15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం లాంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాయి. రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్లలో భాగంగా ప్రజల నుండి మద్దతు పొందే ప్రయత్నంగా ఈ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ఈ మొత్తం ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఒక్కో విడతలో 6,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ఆలోచనలో ఉంది. 2025-26 బడ్జెట్లో రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది. అయితే ఈసారి 18,000 కోట్లు కేటాయించింది. మొన్నటి యాసంగిలో 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్లు మాత్రమే విడుదల చేసి 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకే ఈ పథకం సహాయం పరిమితం చేసింది. ప్రస్తుతం వానాకాలం సీజన్లో 1,30,00,000 ఎకరాల్లో సాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలుస్తుంది. ఈసారి మొత్తం రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటే సుమారు 7,800 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు వేసింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. అంతేకాకుండా అవి సరిపోవని మళ్ళీ మరో 4,000 కోట్ల రూపాయల రుణం అభ్యర్థన పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం 7,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి వానాకాలం రైతు భరోసా కోసం వినియోగించే యోచనలో ఉంది. ఈ మొత్తం అమౌంట్ కూడా జూన్ 17 నాటికి రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. గత యాసంగి సీజన్ నుంచి ఈ వానాకాలం సీజన్ వరకు కొత్తగా చేర్చబడిన రైతుల వివరాలను కూడా ఈ జాబితాలో పేర్కొంటున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుండగా ఈ నగదు వానాకాలం పంట సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులను తీర్చడంలో రైతులకు ఎంతో సహాయపడనున్నాయి.